జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు తెలంగాణలో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో ఉంటే నష్టం ఎవరికి వస్తుంది? బీఆర్ఎస్కి ఎంత నష్టం జరుగుతోంది, కాంగ్రెస్కి ఎంత లాభం జరుగుతోంది? ఈ రెండింటి మధ్య ఉండే ఏదైతే నష్టాన్ని లాభానికి సంబంధించి బీజేపీ బేరేజు వేసుకుంటోంది. ఈ అంశాన్ని ఏ విధంగా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లాలి, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలపైన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన ఆమె ఎఫెక్ట్ మాత్రం ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ దగ్గర నుండి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని అనుకూలంగా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో మలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఈ మొత్తం పరిణామాలను బీజేపీ మాత్రం తమకు అనుకూలంగా మలుచుకునే అంశాన్ని మేజర్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత చీల్చే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తాయి, ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరి వల్ల నష్టం, ఎవరి వల్ల లాభం అనేది మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో ఆ వాతావరణం తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అన్ని పార్టీలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఏ విధంగా ముందడుగేస్తారు అనే ఒక అభిప్రాయం మాత్రం తెలంగాణలో వ్యక్తమవుతోంది. ఆమె ఏదైతే ఇప్పటికే సొంత బీఆర్ఎస్ కుటుంబ సభ్యులపైన చేసిన ఆరోపణలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తే, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆమె వేసే అడుగు కూడా ఎవరికి కలిసి వస్తోంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అనేది మాత్రం ముందు తేలే అవకాశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.